మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా జలాల్లో ఎవరి హయాంలో దోపిడీ జరిగిందనే దానిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని టీం ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఎల్లుండి ప్రజాభవన్లో జరిగే ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి మంత్రులు సహా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం తాజా పరిస్థితి, ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఏముందనే విషయాలపై నేతలకు వివరించనున్నారు అధికారులు. ఇప్పటికే గోదావరి జలాల్లో అన్యాయంపై ప్రెజెంటేషన్ ఇచ్చింది సర్కార్. ఈ అంశంపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, ఎల్లుండి మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరేంటి వివరాలు దీనికి సంబంధించి? 2 సార్లు గోదావరికి సంబంధించి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో దాని మీద 2 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు చేపడితే తెలంగాణ కలిగిన నష్టం ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంది, కేంద్రం మీద ఎట్లాంటి ఒత్తిడి తెచ్చింది, చివరకు కేంద్రం ఆ ప్రతిపాదన ఏ విధంగా తిప్పిపప్పిందనే అంశాలకు సంబంధించినటువంటి ప్రజెంటేషన్లో ఒకటి సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్ చాంబర్లోనే ఇవ్వగా, రెండోది ప్రజాభవన్లో అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజాభవన్లోనే ఎల్లుండి మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ప్రధానంగా కృష్ణా జలాల దోపిడీకి సంబంధించి, అంటే కృష్ణా జలాలు ఎవరి హయాంలో ఆంధ్రాకు దోచిపెట్టారు, కృష్ణా జలాలు ఇప్పుడు మనకు నష్టం జరుగుతుందని మళ్ళీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. దానితో పాటు అంటే ప్రధానంగా ఇప్పటికే గోదావరి నదికి సంబంధించి గోదావరి జలాలకు సంబంధించినటువంటి 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. గోదావరిలో ఉన్న గోదావరి నదికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ ఏంటి, ఆ అవార్డులు ఏంటి, దాంట్లో ఎంత నీటి లభ్యత ఉంది, గత ప్రభుత్వంలో నీటి లభ్యత అధికంగా ఉందని చెప్పి ఏపీకి బనకచర్ల ప్రాజెక్టు చేపట్టే విధంగా ఊతం ఇచ్చింది ఎవరు అనేటువంటి అంశాలకు సంబంధించి ఈ గత 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా మంత్రి ఉత్తమ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా కృష్ణా నదికి సంబంధించినటువంటి జలాలకు సంబంధించిన అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతోందని మనకు తెలుస్తుంది. దీనిలో గత ప్రభుత్వ హయాంలో కృష్ణా నదిని ఏపీకి ఏ విధంగా దోచిపెట్టారు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంబంధించినటువంటి ఎత్తు పెంచుకునేందుకు కానీ, కాలువల్లో విస్తరించేందుకు కానీ ఎవరు అవకాశం ఇచ్చారు, అదేవిధంగా కింద ఉన్నటువంటి అంటే మిగిలినటువంటి ముచ్చుమరి కానీ ఇంకొకటి కానీ ఆ ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకువెళ్లే విధంగా ఏపీకి ఎవరు సహకరించారు, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపడుతున్నప్పటికీ కూడా ఎందుకు గత ప్రభుత్వం సైలెంట్గా ఉంది, ఇట్లాంటి అంశాలకు సంబంధించినటువంటి ఒక ప్రజెంటేషన్ అనేది ఎల్లుండి ఉండబోతుంది. దీనికి కూడా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అందుబాటులో ఉన్నటువంటి చైర్మన్లు అందరూ కూడా హాజరు కానున్నారని చెప్పి ఇప్పటికే సమాచారం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి ఉందా లేదా, అసలు ఎన్డీఎస్ఏ ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పొందుపరిచినటువంటి అంశాలేంటి, ఎన్డీఎస్ఏ లేవనెత్తినటువంటి లోపాలేంటి, దాంట్లో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి, ఎన్డీఎస్ఏ సూచించినటువంటి సూచనలు ఏంటి, ఈ అంశాలను కూడా ప్రజెంటేషన్లో మెన్షన్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను కూడా తిప్పుకొట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే వర్షాలు పడుతున్నాయి, వర్షం కురుస్తుంది, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తారని ఒకరు, లేకపోతే ఇంకొక శ్రీశైలం సంబంధించిన నీళ్ళు వస్తున్నాయని దానికి సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించిన అంశం మీద ఇంకొకరు ఇట్లాంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా పూర్తి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్షాలు కౌంటర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు అనంటే గత ప్రభుత్వంలో ఏ సంవత్సరం కూడా ఉత్పత్తి కానంత వరి ధాన్యం లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉత్పత్తి అయ్యిందని, దేశ చరిత్రలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా గత యాసంగి అదేవిధంగా వానా పంటలకు సంబంధించి 133 మెట్రిక్ టన్ల లక్షలకు సంబంధించిన ఒక ధాన్యం పండింది. ఇది ఎప్పుడు కూడా సాధ్యం కాలని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి సంబంధించి మెన్షన్ చేశారు. అయితే ప్రతిపక్షాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టును వృధాగా పెడుతున్నారు, నీటి నిల్వ చేసే అవకాశం కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దానికి సంబంధించి పూర్తి అంశాలను మెన్షన్ చేసే అవకాశం ఉంది. యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండింది, 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది దిగుబడి సాధించి తెలంగాణ, అది దేశం మొత్తం కూడా ఏ రాష్ట్రము సాధించలేదని చెప్పారు. ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది మన రాష్ట్రం తెలంగాణ ఉత్పత్తి చేసిందని, అది దేశంలో ఎవరికి కూడా సాధ్యం కాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ అంశాన్ని కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంది. మొత్తం
మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇరిగేషన్కి సంబంధించి గత 10 ఏళ్లలో ఎట్లాంటి నిర్లక్ష్యం జరిగింది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని ఎట్లా రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఉన్నటువంటి నికర జలాలకు సంబంధించి వాడుకునే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులను కంప్లీట్ చేసేందుకు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది, ఒకవైపు అప్పులు ఉన్నప్పటికీ కూడా ఇరిగేషన్ను నిర్లక్ష్యం చేయకుండా ఇరిగేషన్కు ప్రయారిటీ ఇస్తూ రైతులకు అత్యధికంగా సాగునీరు అందించే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించిన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అందుకు ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడంతో పాటు మంత్రులు ఇతర అందరూ కూడా అవగాహన కల్పించి వారందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో గత 10 ఏళ్లలో ఇరిగేషన్ ఎట్లా నిర్లక్ష్యానికి గురైంది, దానివల్ల జరిగినటువంటి నష్టమేంటి అనే అంశాలను ప్రజలకు చెప్పే విధంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుందని మనకు తెలుస్తోంది.